యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మార్నింగ్ వాక్ చేశారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతిని ఆయన పరిశీలించారు. తొందరగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చారు. గృహప్రవేశం చేసిన రోజు ఇచ్చిన మాట ప్రకారం లబ్ధిదారులు పట్టు వస్త్రాలు, యాట పొట్టేళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల ప్రకారం ప్రజాపాలన ఒకవైపు, అభివృద్ధి మరోవైపు కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు. చూస్తారు ఇందిరా మీరు చూస్తాను వస్తారా తొందరగా అర్థం చేయాలి. తొందరగా పడ్డదానికి లక్షల తొందరనే బిల్ కూడా ఇప్పిస్తుంది. తొందరగా ఇల్లు శాంక్షన్ అయిందమ్మా. మరి ఎప్పుడు ఇద్దరు పక్క పక్క ఇల్లు కదా, కలిసి కట్టుకోరి. కూర్చొని చెప్పు, మరి కూర్చొని చెప్పి పంచాయతీ చెప్పురి. గవర్నమెంట్ ఉద్దేశం డబ్బులు ఉన్నాయి కదా కట్టుకురా కూడా, డబ్బులు లేని వాళ్ళకి రెండో ఫేజ్ లో అట్టోళ్ళకి బీచ్ పిల్లలకి ఇద్దాం. ఒక నెల కాదు. ఈ ఆలేరు నియోజకవర్గంలోని ఆలేరు టౌన్ లో హెడ్ క్వార్టర్ లో 160 ఇండ్లు మంజూరు చేసి ఇంచుమించు 140 దాకా ముగ్గులు పోసి బీచ్ పెట్లు వర్క్ ప్రారంభమవుతుంది. ఈ రోజు మార్నింగ్ 6 గంటలకే సుమారు ఇప్పుడు 40 ఇండ్లు చూసినాము. అందరూ కూడా బీచ్ పెట్ కంప్లీట్ చేసుకున్నారు. బీచ్ పెట్ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఇక్కడ కమిషనర్ గారి, వార్డ్ ఆఫీసర్ గానీ, ఏఈ గారు అందరూ కూడా వచ్చే వారంలో వాళ్ళకి బీచ్ పెట్ బిల్లు వాడే విధంగా త్వరితగత ఇందిరా మిల్లు కంప్లీట్ చేయాలి. ప్రతి బెనిఫిషియర్ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత 10 ఏళ్ళుగా మా కళ ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాకు నెరవేరిందని చాలా ఆనందం ఇస్తున్నారు. అందుకే వాళ్ళకి త్వరితగత బిల్లు ఇచ్చి ఇంకా ఇందిరా మిల్లు ఫాస్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇలా ప్రతి ఇల్లు 140 ఇండ్లను పర్యవేక్షించి పనులు ఎట్లవుతున్నాయో, పురోగతి ఎట్లుందో చూసి వాళ్ళకు కూడా ఇంకా కట్టుకున్న వాళ్ళకు కూడా ప్రోత్సహించి త్వరితగా బిల్లు ఇచ్చి ఆ ఇల్లు కంప్లీట్ చేయాలి. ఎందుకంటే సొంత ఇంటి కళ నెరవేరుతున్న సమయంలో వాళ్ళ ఆనందం నిజంగా కూడా చాలా సంతోషం. నిజంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఒక నియోజకవర్గానికి 3500 ఇండ్లు ఇలా ప్రజలంతా సంతోషంతో కట్టుకుంటున్నారు. వాళ్ళే ఉత్సాహంతో ముందుకు వస్తారు. కాబట్టి వాళ్ళకు కూడా ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఇచ్చి త్వరితగా కంప్లీట్ చేయాలి. ఏ దశలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏమైనా ప్రాబ్లం ఉన్నాయా, ఇసుక ప్రాబ్లం ఉందా, వాళ్ళకి ఏమైనా అక్కడ ప్లేస్లో